వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంట ఛానల్ కండి. ఈరోజు కాకరకాయల ఫ్రై చూపిస్తున్నా. ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి. మనకి సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఒక 1/4 కేజీ తీసుకున్నానండి కాకరకాయలు. ఇవి కడిగేసుకుందామండి. నీట్గా క్లీన్ చేసేటి వీడియోలు కానీ పెట్టినా చూడండి. మనం 2-3 సార్లు మట్టి ఉంటుందండి, బాగా కడిగేసుకోవాలా. బాగా కడిగేసుకొని మీకు చూపిస్తాను చూడండి. కడుక్కున్నాము, మళ్ళీ వాటర్ వేసి పెట్టేద్దాము. ఇది పక్కగా పెట్టేసుకుందామండి. నేను ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకుని కొంచెం పెద్దగానే, అలాగే వెల్లుల్లి పచ్చగా దంచి పెట్టేసుకున్నానండి. స్టవ్ ముట్టించేసి కళాయి పెట్టేసుకుందాము. ఆయిల్ వేద్దామండి. మన ఫ్రై కదా కొంచెం ఎక్కువే పడుతుంది. 2-3 స్పూన్లు వేసినా చూడండి. జీలకర్ర ఆవాలండి, అలాగే ఉల్లిపాయలు ఇట్లా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. అలాగే కరివేపాకు కొంచెం ఇవి మగ్గనిద్దాము. అలాగే కొద్దిగా ఉప్పుగా వేసి మగ్గిద్దాము. మనకు ఉల్లిపాయలు ఎక్కువ ఏం మగ్గేసిన అవసరం లేదండి. మన కాకరకాయలు వేసినప్పుడు మళ్ళీ మగ్గుతున్నాయి. మన ఫ్రై కదా, అదే కర్రీలు అయితే ఎక్కువ మగ్గనీయాల. మనం వాటర్లో వేసి పెట్టుకొని ఇలా వేసుకుంటే మనకి ఇంకా ఏమన్నా ఉంటే మట్టి నీళ్ళలోకి వెళ్ళిపోతుందండి. అందుకే ఎప్పుడన్నా కానీ ఇలాగే వేస్తాను నేను. మనం అన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి అన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. మనకు ఒక్క సుక్క వాటర్ కానీ అవసరం లేదండి. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్లో ఉడకబెట్టి వేస్తుంటారు చేదు పోలని. మనకు ఆ చేదు తింటేనే మనకు ఒంటికి పడితేనే మంచిదండి. చూడండి, మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాం కదా. ఒకసారి కలిపేసి మీకు చూపిస్తా చూడండి. ఈ మగ్గిపోయినాయి మనకి ఈజీనే మగ్గిపోతాయండి. కాకరకాయలు ఏమి ఉడకబెట్టే పని లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు వేసి ఉడకబెట్టి ఆ వాటర్ అంతా బారిపోసి ఉత్త కాకరకాయలు ఒకటి ఫ్రై చేసుకుంటుంటారు. చూడండి, కాకరకాయలు మనకు అక్కడ ఇక్కడ పక్క కంటే కొంచెం ఉండే ఆయిల్ సెంటర్లోకి వచ్చేస్తుంది. దాంట్లోకి మనకు వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకుందాము. మనకి వెల్లుల్లి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్. కొంచెం బెల్లం అండి, అలాగే కారం, పసుపు అండి, అన్నీ వేసి కలిపేసుకుందాము. మనకి మధ్యలో కొంచెం ఆయిల్లోనే ఫ్రై కానిచ్చి అంతా కలిపేసుకుందాం. ఇంకా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందే వస్తుందండి. మా రాయలసీమ రెసిపీ చాలా ఈజీగా ఉంటాయి, అలాగే సింపుల్గా ఉంటాయి, హెల్తీగా ఉంటాయండి. వెల్లుల్లి వేసినాం కదా, అడగంటుతుంటుంది. అడగంటుకోకుండా కలుపుతుండాలండి. నేను అందుకే కాకరకాయలు ఉల్లిపాయలు వేసినప్పుడు నేను వెల్లుల్లి వేయిందండి. అప్పుడు మనం ముందే వేసేస్తే కాకరకాయలు మగ్గనీయకుండా ఇది అడగంటుతూ ఉంటుందండి. మనకి ఇప్పుడు వేయడం వల్ల కాకరకాయలు బాగా మగ్గిపోతాయి. మనకి ఆ ఫ్లేవర్ అంతా కానీ కాకరకాయలు బాగా పడుతుందండి. మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము. మనకు మూత పెడితే కానీ అడగంటదండి. చూడండి, మూత తీసి చూద్దాము. మనకి ఇప్పుడు ఏం అడగంటలేదు చూడండి. మనకు మూత పెడితే కానీ అడగంటదండి. మనం మూత పెట్టుకోకుండా ఫ్రై చేసినప్పుడే అడగంటేది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసి కలిపేసుకుందామండి. కొబ్బరి పొడి అయితే పూర్తి ఆప్షన్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి. వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కానీ వేసి కలిపేసుకుందామండి. మనకి కొత్తిమీర ఫ్లేవర్ కానీ కాకరకాయ పట్టేలా కలిపి ఒకసారి మూత పెట్టేసుకుందాము. 2 సెకండ్లు పెట్టేసుకుంటే మూత ఈ ఫ్లేవర్లన్నీ పడుతుంది. చూడండి, మనకి రెడీ అయిపోయింది మా రాయలసీమ కాకరకాయ. చాలామంది కాకరకాయ ఉంటేనే చేదు ఉంటుందని కొంతమంది తినరండి. నేను చూపించిన విధంగా ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చేదు అనేది ఎలాగా ఉండదు. మనం కొంచెం బెల్లంగానే వేసేసుకున్నాం కదా. అలాగే ఓ బౌల్లోకి కానీ తీసుకుంటున్నా చూడండి. మా రాయలసీమ రెసిపీస్ కాకరకాయ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ఫస్టే వస్తుందండి. చూడండి, బౌల్లోకి కానీ తీసేసుకున్నాము. కొంచెం కొత్తిమీర కానీ వేసేసుకుందామండి పైన. మనకి రెడీ అయిపోయింది చూడండి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. హెల్దీ, అలాగే మనకి ఈజీ. తప్పకుండా మీరు కానీ చేసుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. ఈ వీడియో టేస్ట్ కానీ చేసి చెప్తానండి ఎలా ఉందో. అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.